పని చేసుక బతక శాత కానీ మొక్కపోళ్ళు మంది కష్టాన్ని దోషేదందుకు మస్తు మరిగిర్రు. పనిలో పెట్టాల్సిన కష్టాన్ని మంది కష్టాన్ని దోసుకున్నట్ల పెడుతుర్రు. ఈఎంఐలు పెట్టి కిస్తీలు కట్టుకుంటా కొనుక్కున్న ఫోన్లను షిట్ కేసినంతసేపు అట్లా సింపుల్గా దోసుకపోతుర్రు. మళ్ళా వాళ్ళ ప్లాన్లు కూడా ఎట్లుంటున్నాయో చూస్తే పరేషాన్ అవుతారు. అబ్బా ఏం దేడు షార్గాలు మోపారు. కరోనా మంచి వాళ్ళని పట్టుకపోయింది కానీ పాపి షిరాయి అన్నట్టు గిసొంటోళ్ళకైతే ఏమైతలేదు ఎందుకు అని తిట్టుకోబట్టిరుగో ఇది చూసి. గీడిద్దరు బట్టెవాజిగాళ్ళు బండి మీద వచ్చి కథమాడ రోడ్డు మీద తెల్లంగా వేసుకొని నిల్చున్నాడు చూడురి ఒక ఆయన. ఇక కర్ర టీ షర్ట్ వేసుకొని వెనక కూర్చున్నాడు, చేతిలో పేపర్ పట్టుకొని బండి దిగిండు. జరా పెద్ద మనిషి ముంగటికి వెళ్ళి నడుచుకుంటూ వేయండు. బండి మీద కూర్చున్న బద్మాషోడు దాన్ని దొబ్బుకుంటా పెద్ద మనిషి తానికి వచ్చిండు. ముంగటోడు జేబులోకి వెళ్ళి 10 రూపాయల నోటు తీసి కింద పడేసి జర ముంగటికి నడిచిండు. ఇంతల్నే అటు ఇటు చూసి వీడొచ్చిండు. ఓ బాపు ఆ 10 రూపాయల నోటు కింద పడ్డది నీదేనేనా అని అడిగిండు. ఆ పెద్ద మనిషి జేబులు ఊతుక్కొని నాదే ఉన్నట్టున్నది అనుకొని తీసుకుంటానికి కిందకు వంగిండు. ఇంతల్నే కర్ర టీ షర్ట్ వేసుకున్నాడు. మళ్ళీ వెనకకు వచ్చి ఆ నోటు నాదంకుల్ జేబులకి వెళ్ళి జారిపడ్డట్టున్నదని ఆయన పక్కకే పోయి పేపర్ అడ్డం పెట్టి అంగి మీది జేబులు ఉన్న సెల్ ఫోన్ కొట్టేసిండు. ఇక జేబులో ఫోన్ తీస్తే జేబుకు కూడా తెలియనంత తెలివిగా ఫోన్ తప్పదీసిండు. అంకుల్ ఆ 10 రూపాయలు కూడా నాదే అని చెప్పిండు. చక్కగా బండి ఎక్కి అడికెళ్ళి ఉడాయించిరు. ఇక పెద్ద మనిషి మీది జేబులో చేయి పెట్టి పుతుక్కుంటే ఫోన్ కనవాలే. జరిగింది అర్థమై లబ్బదీపం అనుకుంటా పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చిండు. వాళ్ళు వచ్చి దగ్గర పట్టులో ఉన్న సీసీ వీడియోలు చూస్తే వీళ్ళ భాగవతం బయటపడ్డది. 10 రూపాయల ఏరేసి 10,000 ఫోన్ కొట్టేసిరు. కాబట్టి ఇట్లా ఎవడన్నా వచ్చి చెప్తే అనుమానపడురి ముందు. ఇంకొందరైతే బండి కింద పడుతున్నదని డ్రామాలాడి కూడా ఫోన్లు కొట్టేస్తున్నారు. పైలం ఉండాలి.